ఓం నమో నారాయణాయ. కడప నగరంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం, వైష్ణవ దేవాలయం, శ్రీ గోదా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం, గడ్డి బజార్, బాలాజీ గుడి. ఈ దేవాలయంలో నిరంతరం స్వామివారి కైంకర్యం వైభవంగా జరుగుతోంది. అందులో భాగంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు 2024 డిసెంబర్ 15 నుండి 2025 జనవరి 15వ తేదీ వరకు ఈ ధనుర్మాస అధ్యయనోత్సవాలు ప్రతినిత్యం తెల్లవారుజాము 4 గంటల నుండి ప్రారంభమై విశేషమైనటువంటి ఆరాధన, విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చేసుకొని, సుదర్శన యాగాన్ని చేసుకొని భక్తులందరికీ కూడా సమస్తమైనటువంటి ఫలాలన్నీ కూడా సిద్ధించాలని, విశ్వశాంతి కొరకు నిన్నటి రోజు చేసినట్టు మహాసుదర్శన యాగంలో భాగంగా ఈరోజు ధనుర్మాస అధ్యయనోత్సవాలు, ద్వాదశి తలిగారాధన, ఈరోజు కూడారవల్లి విశేష ఆరాధన, గోదా అమ్మవారు రంగనాథ స్వాములు ఐక్యమైనటువంటి విశేషమైనటువంటి రోజు. అందులో భాగంగా ఈరోజు వేలాది మంది భక్తులతో ఉదయాన్నే స్వామివారిని గ్రామ ప్రదక్షిణ చేసుకొని, గ్రామంలో మేళతాళాలతో, వేదవాయిద్యంతో, సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్ర చేసుకుని అనంతరం దేవాలయం ఆస్థానం చేర్చుకొని ఈ దేవాలయం తిరుప్పావై 30 పార్శ్వలు చేసి వేల మంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ గోదా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి లోకంలో నివసించే ప్రతి జీవునికి, ప్రతి ఒక్క మానవునికి సమస్తమైనటువంటి ఫలాలను కూడా సిద్ధించాలని ప్రార్థన చేసుకుంటూ ఆలయ వంశపారంపర్య అర్చకులు విజయ భట్టర్, ఆలయ శాశ్వత ధర్మగత గంగాధర్ రామరత్నమ్మ. ఓం నమో నారాయణాయ. కడప నగరంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం, వైష్ణవ దేవాలయం, శ్రీ గోదా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం, గడ్డి బజార్, బాలాజీ గుడి. ఈ దేవాలయంలో నిరంతరం స్వామివారి కైంకర్యం వైభవంగా జరుగుతోంది. అందులో భాగంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు 2024 డిసెంబర్ 15 నుండి 2025 జనవరి 15వ తేదీ వరకు ఈ ధనుర్మాస అధ్యయనోత్సవాలు ప్రతినిత్యం తెల్లవారుజాము 4 గంటల నుండి ప్రారంభమై విశేషమైనటువంటి ఆరాధన, విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చేసుకొని, సుదర్శన యాగాన్ని చేసుకొని భక్తులందరికీ కూడా సమస్తమైనటువంటి ఫలాలన్నీ కూడా సిద్ధించాలని, విశ్వశాంతి కొరకు నిన్నటి రోజు చేసినట్టు మహాసుదర్శన యాగంలో భాగంగా ఈరోజు ధనుర్మాస అధ్యయనోత్సవాలు, ద్వాదశి తలిగారాధన, ఈరోజు కూడారవల్లి విశేష ఆరాధన, గోదా అమ్మవారు రంగనాథ స్వాములు ఐక్యమైనటువంటి విశేషమైనటువంటి రోజు. అందులో భాగంగా ఈరోజు వేలాది మంది భక్తులతో ఉదయాన్నే స్వామివారిని గ్రామ ప్రదక్షిణ చేసుకొని, గ్రామంలో మేళతాళాలతో, వేదవాయిద్యంతో, సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్ర చేసుకుని అనంతరం దేవాలయం ఆస్థానం చేర్చుకొని ఈ దేవాలయం తిరుప్పావై 30 పార్శ్వలు చేసి వేల మంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ గోదా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి లోకంలో నివసించే ప్రతి జీవునికి, ప్రతి ఒక్క మానవునికి సమస్తమైనటువంటి ఫలాలను కూడా సిద్ధించాలని ప్రార్థన చేసుకుంటూ ఆలయ వంశపారంపర్య అర్చకులు విజయ భట్టర్, ఆలయ శాశ్వత ధర్మగత గంగాధర్ రామరత్నమ్మ. ఓం నమో నారాయణాయ. కడప నగరంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం, వైష్ణవ దేవాలయం, శ్రీ గోదా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం, గడ్డి బజార్, బాలాజీ గుడి. ఈ దేవాలయంలో నిరంతరం స్వామివారి కైంకర్యం వైభవంగా జరుగుతోంది. అందులో భాగంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు 2024 డిసెంబర్ 15 నుండి 2025 జనవరి 15వ తేదీ వరకు ఈ ధనుర్మాస అధ్యయనోత్సవాలు ప్రతినిత్యం తెల్లవారుజాము 4 గంటల నుండి ప్రారంభమై విశేషమైనటువంటి ఆరాధన, విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చేసుకొని, సుదర్శన యాగాన్ని చేసుకొని భక్తులందరికీ కూడా సమస్తమైనటువంటి ఫలాలన్నీ కూడా సిద్ధించాలని, విశ్వశాంతి కొరకు నిన్నటి రోజు చేసినట్టు మహాసుదర్శన యాగంలో భాగంగా ఈరోజు ధనుర్మాస అధ్యయనోత్సవాలు, ద్వాదశి తలిగారాధన, ఈరోజు కూడారవల్లి విశేష ఆరాధన, గోదా అమ్మవారు రంగనాథ స్వాములు ఐక్యమైనటువంటి విశేషమైనటువంటి రోజు. అందులో భాగంగా ఈరోజు వేలాది మంది భక్తులతో ఉదయాన్నే స్వామివారిని గ్రామ ప్రదక్షిణ చేసుకొని, గ్రామంలో మేళతాళాలతో, వేదవాయిద్యంతో, సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్ర చేసుకుని అనంతరం దేవాలయం ఆస్థానం చేర్చుకొని ఈ దేవాలయం తిరుప్పావై 30 పార్శ్వలు చేసి వేల మంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ గోదా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి లోకంలో నివసించే ప్రతి జీవునికి, ప్రతి ఒక్క మానవునికి సమస్తమైనటువంటి ఫలాలను కూడా సిద్ధించాలని ప్రార్థన చేసుకుంటూ ఆలయ వంశపారంపర్య అర్చకులు విజయ భట్టర్, ఆలయ శాశ్వత ధర్మగత గంగాధర్ రామరత్నమ్మ. ఓం నమో నారాయణాయ. కడప నగరంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం, వైష్ణవ దేవాలయం, శ్రీ గోదా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం, గడ్డి బజార్, బాలాజీ గుడి. ఈ దేవాలయంలో నిరంతరం స్వామివారి కైంకర్యం వైభవంగా జరుగుతోంది.
అందులో భాగంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు 2024 డిసెంబర్ 15 నుండి 2025 జనవరి 15వ తేదీ వరకు ఈ ధనుర్మాస అధ్యయనోత్సవాలు ప్రతినిత్యం తెల్లవారుజాము 4 గంటల నుండి ప్రారంభమై విశేషమైనటువంటి ఆరాధన, విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చేసుకొని సుదర్శన యాగాన్ని చేసుకొని భక్తులందరికీ కూడా సమస్తమైనటువంటి ఫలాలన్నీ కూడా సిద్ధించాలని విశ్వశాంతి కొరకు నిన్నటి రోజు చేసినట్టు మహాసుదర్శన యాగంలో భాగంగా ఈరోజు ధనుర్మాస అధ్యయనోత్సవాలు, ద్వాదశి తలిగారాధన, ఈరోజు కూడారవల్లి విశేష ఆరాధన, గోదా అమ్మవారు రంగనాథ స్వాములు ఐక్యమైనటువంటి విశేషమైనటువంటి రోజు. అందులో భాగంగా ఈరోజు వేలాది మంది భక్తులతో ఉదయాన్నే స్వామివారిని గ్రామ ప్రదక్షిణ చేసుకొని గ్రామంలో మేళతాళాలతో, వేదవాయిద్యంతో, సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్ర చేసుకుని అనంతరం దేవాలయం ఆస్థానం చేర్చుకొని ఈ దేవాలయం తిరుప్పావై 30 పార్శ్వలు చేసి వేల మంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ గోదా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి లోకంలో నివసించే ప్రతి జీవునికి, ప్రతి ఒక్క మానవునికి సమస్తమైనటువంటి ఫలాలను కూడా సిద్ధించాలని ప్రార్థన చేసుకుంటూ ఆలయ వంశపారంపర్య అర్చకులు విజయభట్టర్, ఆలయ శాశ్వత ధర్మగత వెంకదార రామరత్నమ్మ. ఓం నమో నారాయణాయ. కడప నగరంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం, వైష్ణవ దేవాలయం శ్రీ గోదా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం, గడ్డిబజార్ బాలాజీ గుడి. ఈ దేవాలయంలో నిరంతరం స్వామివారి కైంకర్యం వైభవంగా జరుగుతోంది. అందులో భాగంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు 2024 డిసెంబర్ 15 నుండి 2025 జనవరి 15వ తేదీ వరకు ఈ ధనుర్మాస అధ్యయనోత్సవాలు ప్రతినిత్యం తెల్లవారుజాము 4 గంటల నుండి ప్రారంభమై విశేషమైనటువంటి ఆరాధన, విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ